హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను రవ్వ కేసరి చేస్తున్నాను. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా రవ్వ కేసరిని చేసుకునే విధంగా, అంటే స్వీట్ అనేది తినాలనుకుంటే అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే విధంగా నేను వీడియోను చూపిస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పే మెజర్మెంట్లు అనేది ఫాలో అవుతూ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా స్వీట్ అనేది ఈజీగా చేసుకునే విధంగా నేను వీడియోను చూపిస్తున్నాను. మనం ముందుగా ఒక కప్పు మెజర్మెంట్గానే తీసుకోవాలండి. ఆ కప్పుతోనే అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మనము వేసుకోవాలి. అప్పుడే మనకు ఈజీగా రవ్వ కేసరి అనేది చేసుకోవచ్చు. ఒక కప్పు నేను ఈ కప్పు తీసుకునేసి సుజీని తీసుకున్నాను. అదే కప్పుతో మనము డ్రై ఫ్రూట్స్ కూడా ఒక హాఫ్ కప్పు తీసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకునేసి మనము దలసరి కడాయి పెట్టుకునేసి ఏ కప్పుతో మనము సుజీని తీసుకున్నామో, రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు నెయ్యి వేసుకునేసి, నెయ్యి అంతా కూడా లో ఫ్లేమ్లోని బాగా మనకు మరిగిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ హాఫ్ కప్పు తీసుకున్నాం కదండి, కాజు తర్వాత కిస్మిస్, వాటిని నెయ్యిలో బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత సపరేట్గా మనము ఒక గిన్నెలోకి ఈ కాజు కిస్మిస్ తీసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేందుకు ఉపయోగపడుతుంది. ఇలాగ డ్రై ఫ్రూట్స్ అంతా బాగా వేగిన తర్వాత సపరేట్గా ఒక గిన్నెకు కానీ ప్లేట్ కానీ తీసుకునేసి మనము ఈ నెయ్యిలోనే ఒక కప్పు రవ్వను వేసుకోవాలి. రవ్వ కూడా లో ఫ్లేమ్లోనే 5 నుండి ఒక 10 నిమిషాలు బాగా వేయించుకోవాలండి. అప్పుడే మనకు ఈ స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మనము లో ఫ్లేమ్లోనే ఈ రవ్వను నెయ్యిలో బాగా వేయించుకోవాలి. మనకు కొద్దిగా బ్రౌన్ కలర్ లాగా, అంటే ఎర్రదారగా వస్తుంది. ఈ రవ్వ బాగా వేగిందని అండి. అప్పుడు మనము ఏ కప్పుతో మనము రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కూడా మనం వాటర్ అనేది వేసుకునేస్తే సరిపోతుంది. వాటరే కాదండి, ఒక వాటరు తర్వాత చక్కెర కానీ, వాటిని చక్కెర కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు. అది మన ఇష్టం అండి. నేను రవ్వ బాగా వేగింది చూడండి. ఇలాగా రవ్వ బాగా వేగిన తర్వాత మనము అదే కప్పుతో 4 కప్పులు వాటర్ అనేది వేసుకోవాలండి. 4 కప్పులు వాటర్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు మనకు బాగా ఈ రవ్వ అనేది బాగా ఉడకాలి. ఇలాగా కలుపుకుంటూ రవ్వ అంతా దగ్గర పడిన తర్వాత మనము అదే కప్పుతో షుగర్ కానీ బెల్లం కానీ, అంటే బెల్లం తురుము అనేది వేసుకోవాలండి. నేను షుగర్ అనేది వేస్తున్నాను, చక్కెర వేస్తున్నాను. 1.5 కప్పు చక్కెర వేస్తున్నాను. ఒకవేళ స్వీటు ఎక్కువ కావాలనుకుంటే మరి కొద్దిగా వేసుకోవచ్చండి. బెల్లం తురుము అయితే ఒక 2 టేబుల్ స్పూన్లు కొద్దిగా ఎక్కువ వేసుకోండి. 1.5 కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా నేను చక్కెర వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు చక్కెర అంతా బాగా మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకునేసి, మనకు చక్కెర అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత మనకు ఈ స్వీట్ అనేది రెడీ అయిపోయినట్లే అండి. స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకునేస్తే రవ్వ కేసరి అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొత్తగా చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.